భాయ్యో और బహనో ఇక్కడ బహన్ ఉన్నది కదా భాయ్యో और మళ్ళీ భాయ్యో ఇవాళ మీకు అందరికీ ఓ ఫెస్టివల్ ఆఫర్ ఏం లేదు సింపుల్గా నేను స్టోరీ చెప్తా ఎవడైతే ఓపిక్గా వింటాడో ఒక్కడికి తాగినంత మందు ఫ్రీ 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 మందు ఫ్రీయా ఆగల్ సాలే నేనింటా తమ్మి నేనింటా 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 ఏయ్ నువ్వు ఆగ్బే ఏయ్ ఈ ఏరియాలో ఎవడు ఏం చెప్పినా నాకే చెప్పాలి నేనే వినాలి లేకుంటే గొంతు కొరుకుతా బిడ్డ కూసో అరే బేరా ఇట్రా బే సార్ ఒక ఫుల్ బాటిల్ విస్కీ 2 సోడా ఒక తందూరి కబాబ్ ఒక బేజా ఫ్రై ఒక గుర్దా కపూరా ఒక నీకేమని కావాలా తమ్మి ముందు టర్మ్స్ కండిషన్స్ విను స్టోరీ మొత్తం చెప్తా చివర్లో ఒక బేతాళుడి క్వశ్చన్ ఉంటది అది గాని చెప్పకపోతే ఈ వేణు పైల్వాన్ తోటే వస్తాను సార్ ఆకాశంలో సుక్కలు నేను చెప్తా కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్తా ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ నువ్వు ఇప్పుడు తమ్మి చిన్న మాట నీ స్టోరీలా కత్తులతో సావాసం ఫ్యాక్షనా లేకుంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడో సెంటిమెంటా అదేం కాదు మనది డిఫరెంట్ స్టోరీ తమ్మి నీ స్టోరీలా కామెడీ ఉంటుందా ఫుల్ ఫైట్లు ఉంటాయా అరే మన స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఫైట్ తోటి నువ్వు పిలుస్తుంటే నాకే వినపట్లేదు అలా కాదురా వెంకటేశ పని చేద్దాం ఇద్దరం కలిసి అరుద్దాం అన్నా ఇక్కడే ఉన్నావా ఎందుకు అంత అరపరుస్తున్నావు పిచ్చా నీకు బండి రిపేర్ చేసుకొని డబ్బులు అడిగితే దొబ్బేమన్నాడు అరే అన్నని చూస్తే అరవింద్ సమలకి సాఫ్ట్ ఉన్నాడు అట్లా అన్నాడు నువ్వే గలత్ తిన్నావు ఆడిన్నది కరెక్టే అదేందన్నా ఇంత పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నావు అంత మంచి కారు మా పైసలు నీకెందుకన్నా ఇచ్చేయన్నా ప్లీజ్ నీకు ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా అసలు నేను ఎవరో తెలుసా ఈ ఏరియాలో ఎవరిని అడుగు నా పేరు చెప్తారు నా ఫోన్ నంబర్ చెప్తారు నా అడ్రస్ చెప్తారు నేను ఎంత డేంజర్ గానే చెప్తారు మర్యాదగా చెప్తున్నా చాల్ పైసలు గీసలు ఏం లేవు డబ్బేయ్ నీకు ఉత్తరాలు ఏం రాలేదురా మనకెప్పుడు వచ్చి వచ్చినాయి కానీ ఈ అన్న ఎవరో తెలుసా నీకు ఎవడాడు వారిని అట్లానే పోయిందే అన్న ఈ ఊళ్ళో వరల్డ్ ఫేమస్ పోనీ ఇంటి అడ్రస్ ఏమన్నా తెలుసా తెలీదు కనీసం వీడి ఫోన్ నంబర్ ఏమైనా మనిషే తెలియదు అంటుంటే ఫోన్ నెంబర్ అంటావేట్రా పోనీ ఈ కొండిగాడి గురించి డీటెయిల్ ఏదైనా ఒక్కటైనా తెలుసా నీకు తెలరా బాబు నాకు బోల్డ్ పనులు ఉన్నాయి బో, 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 నీ గురించి ఏం తెలియదంట పైసలు తీ 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 అన్నతో మజాకులాడుతున్నా నాటకాలు దొక్కుతున్నారా పైసలు అడుగుతుంటే నాటకాలు కొట్టిన గట్టి కొట్టిండు నా దగ్గర డబ్బులేంట్రా బుద్ధిండవలగాడు రండ్రా నేను పట్టుకున్నా రండ్రా కొట్టుండ్రా వీటి రే చెయ్యండి పట్టుకున్న కొట్టండ్రా నన్ను కొడతాం నన్ను కాదు మళ్ళా పట్టుకున్నా రండ్రా కొట్టుండ్రా అబ్బాయి నన్ను కాదు బై అన్నా ఇక నాతో కాదన్నా ఎప్పటికెళ్ళి చూస్తున్నా వీడు కావాలని నన్నే కొడుతున్నా ఇక నాతో కాదన్నా అన్నా వీడిని గ్యాంగ్లకి వెళ్ళి తీసేయన్నా నీ తొక్కలో డిస్కషన్ ఒక్కరొక్కరు పోతారైంది రాయమన్నా కబడ్డీ ఆడుతున్నారా గిరాయించుడు
ఏం చూస్తున్నారా కొట్టుబే ఆడు చర్రా లేకుండా ఎంత కొట్టినా మళ్ళీ పైసలు పుణ్యాన్ని తీసుకున్నావా బే? అరే, అరే, పోతారండి, అరే, ఆగండి, ఆగండి, రే, 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 ఆగండి, ఆగండి, అరే, ఆగండి, రే, అరే, నన్ను విడిపోతారు, ఏయ్, ఆగండి, రే, మరి నన్ను, అరే, ఏయ్, అన్నిటికి విడిపోతున్నారు నా కొడుకులు. కొడతాయేం తమ్మి, మళ్ళీ కొడతాయేం తమ్మి? తోలు తీస్తా బిడ్డ. నేను ఏమన్నా తమ్మి నిన్ను, నేను ఎవరో తెలుసా అన్న, తెలియదంటే బాయ్, నన్ను దొల్లి తిరిగి తమ్మి, పైసలే కదా ఇస్తా, నీ తనుంటే ఒకటి నా తను తమ్మి, పట్టు తీసుకో అన్న, వస్తా. బయట తాళిమేమో బయటికి వెళ్ళొస్తా షూ చిరిగిపోద్ది, నాకు పని ఉంది. ప్లీజ్ రా. నా అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ లో చాటింగ్ వచ్చే టైం అయింది. నేను వెళ్ళి ఆన్లైన్ లో అచ్చికి పుచ్చుకుని ఆడుకొని వచ్చేస్తా. నీకు అమెరికా గర్ల్ ఆయ్. ఫ్రెండ్, ఫేస్బుక్ ఆ. మేము నమ్మాలి. నమ్మాలిరా, నమ్మాలి. ప్రేమకు కలర్స్ తోను కంట్రీస్ తోను సంబంధం లేదు. మల్లెపూ లాంటి మనసుంటే చాలు. మొల్లె పువ్వో మొగలి పువ్వో ప్రొఫైల్ లో ఈడి ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు. ఆ పిచ్చి ఈడే మహేష్ బాబు అనుకుని తెగ కమిట్ అయిపోతుంది. రేయ్, మహేష్ బాబు అంత చీప్ అయిపోయాడు నీకు? అంటే అదే ఈ విషయం అమ్మాయికి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? ఏముంది ఈడు వెళ్ళిపోద్ది. నువ్వు నోరు మీరా. అమ్మాయిలంటే అంతే. వాళ్ళు ఓకే అన్నంత వరకు మనం కుక్క పిల్లల వెయిట్ చేసామనుకో, ఆ తర్వాత మనం ఎన్ని ఎదవేషాలు వేసినా విశాలమైన హృదయంతో క్షమించేస్తారు. క్షమిస్తాను. పక్కోడా ఎలా పడింది అన్నది పాయింట్ కాదన్నయ్య, పడిందా లేదా అన్నది పాయింట్. చూసావా? నువ్వు బాగా తేడాగా ఉన్నావురా. నేను కాదు, నువ్వు తేడా. చూసావా చుట్టూ ఎన్ని రకాల పీసులు ఉన్నాయో? ఈ పీసుల్లో ఒక్క పీసు కొన్ని లైన్ వేయాలనిపించట్లేదా? రేయ్, నువ్వే అన్నావు కదరా వీళ్ళు పీసులని. నాకు కావాల్సిన పీస్ కాదురా అమ్మాయి. అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా? ఎలా? తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలి. గాల్లో రాజ్ సీతారాం పాట వినపడాలి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది. అరే ఫోన్ రింగ్ అవుతుందిరా. ఓ హలో. పతితులార భ్రష్టులార బాధా సర్ప దష్టులార, ఈ చేతుల్లోని గీతల్ని మీ నుదుటి రాతల్ని మార్చి మింగడానికి మెతుకులేని మీ అతుకుల బతుకుల్లో ఉషస్సులు ఉషోదయాలు వెలిగించడానికి వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. వీడు ఒక మిషన్ చక్రం పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఇక మనుషుల్లో 4 రకాలు. మొదటిది టైం ఉండి మనీ లేని వాళ్ళు. అంటే వీటి టైప్ అన్నమాట. ఇక రెండో రకం డబ్బుండి టైం లేని వాళ్ళు, సినిమా స్టార్. టైం అవుతుంది, మీ అన్నయ్య చెప్పవే తలుపులు తీమని. మీరు మరీను వాడికి దొరక కస్టమర్స్ దొరికారు. వాడు బిజినెస్ చేసుకోదేంటి? మనుషుల్ని ఏపు తినటం కూడా ఒక బిజినెస్ ఏనా? ఇంకా 4వ రకం నేను తయారు చేయబోయే మీలాంటి వాళ్ళు. గంటల కొద్దీ టైము, కోట్ల కొద్దీ డబ్బు పుష్కలంగా ఉంటాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటో మీకు చెప్పమంటారా? మేము వద్దంటే వదులుతావా చెప్పు. ముందు మీరు తలా 10,000 కట్టి ఈ స్కీమ్లో జాయిన్ అవ్వండి. అలాగే మరో 3 ఈ స్కీమ్లో జాయిన్ చేయించండి. వాళ్ళు కట్టే డబ్బులో మీకు 10% కమిషన్ వస్తుంది. వాళ్ళు కూడా తల 3 జాయిన్ చేస్తారు. వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు 10% కమిషన్ వస్తుంది. అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండానే వేల నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్లు సంపాదిస్తారు. కార్లు, బంగళాలు కొనుక్కుంటారు. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? వద్దు సార్, మొత్తం అర్థమైంది. మమ్మల్ని వదిలేండి సార్, నాకు జ్వరం వచ్చినట్టుంది. అలాగే పరిగెత్తుకు వెళ్ళండి. 10,000తో తిరిగి రండి. మీ జీవితాలు మార్చేస్తాం. రైతు బజార్ అంతా ఇంట్లో ఉందేరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? దెబ్బకు ఫీజు కొట్టేసినట్టుంది. నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు. అల్లుడు దొబ్బుతున్నారు రోజు, లోపల చచ్చిపోతున్నారు వాళ్ళని హింస తట్టుకోలేక. అదేంటలుడు బయటోళ్ళు అలాగా రెస్పాండ్ అవ్వట్లేదు. పో నువ్వైనా జాయిన్ అవ్వచ్చు కదా. ఏంటి జాయిన్ అయ్యేది? చివరికి నీ దెబ్బ తట్టుకోలేక నా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు షెడ్కి. కావాలంటే ఈయన తగులుకో. ఇదిగో సీను, స్కీము గీము అన్నా మొహం పగిలిపోతే ఏమనుకున్నాము ఏంట్రా? ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయించడం. నువ్వు స్టైల్ అనుకుంటున్నావురా? బూగు జాయిన్ ఎత్తులేవు.
పెట్టే రంగురంగు సొక్కాలు వేసుకుని నువ్వు పెట్టే ఏంటి మా ఏదో అడుగుతున్నారు ఏం లేదురా బాగోగులు బాగా తెలుసుకుంటామయ్యా. అరే నాన్న. ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది. ఈ కరెంట్ బిల్ కాస్త కట్టారా? అలాగే నాన్న, బాయ్. థ్యాంక్స్. ఇదిగో బావా, ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి? వర్క్ అన్న తర్వాత డెడికేషన్ సిన్సియారిటీ ఉండాలి కదా. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఏముందిరా పీసు ఒక్కసారి అలా ముట్టుకొని చచ్చిపోవచ్చు కుత్తా. ఆపకండి మేడం, మీ అసలు వేడి తెచ్చే వరకు దిగొద్దు మేడం. అవసరమైతే బిళ్ళమే బిళ్ళ ఎన్ని రూపాయి బిళ్ళ నేను ఇస్తాను మేడం. అయిపోతే బాబు రూపాయి, అమ్మ రూపాయి, పాప రూపాయి బిళ్ళ సారీ సారీ. ఆఫీస్ రూపాయి ఇస్తా, నీకేనా రూపాయి? అది ప్లీజ్ కాదురా అమ్మాయి. ఆ అమ్మాయి అయినా పీస్ అయినా అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ రాసేతారా పాట. నీ టైం బాగుందరా, వెళ్ళి మాట్లాడు. వద్దు. ఏం కదా, వెళ్ళి మాట్లాడా మాట్లాడనా? మాట్లాడు. అది మనం ఇక్కడే ఉండగా ఎలా మిస్ అయిందబ్బా? అరే పంటరుగా, నువ్వు ఇక్కడ ఉండగా 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఒక్క మంచి పని అన్నా జరుగుద్దంటరా? అయినా పీస్ ని అమ్మాయి నాకేమని చెప్పావా? ఫస్ట్ ఇంప్రెషన్ చెడదొబ్బావు కదరా. నేను చూసుకుంటా. నోరు. ఏమంటే ఇక్కడ వేయింగ్ మిషన్ మీద సీక్రెట్ జోకర్ రా. ఛీ, ఒక అమ్మ అబ్బకు పుట్టినట్లు ఎవరు ఇవన్నీ కనెక్షన్ లేదురా. నేను డ్రాప్. ఏంటన్నా చిరాగ్గా ఉన్నావు? చిరాగ్గా కాదు, పరాగ్గా ఉన్నాడు. ఏంటి మ్యాటరు? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని చూశాను రా. నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకున్నాను యాజ్ టీజ్ అలాగే ఉందిరా. ఆ అమ్మాయి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఆడతనానికి అసలు అడ్రస్ రా. ఇంతకీ తన ఇంటి అడ్రస్ తీసుకున్నావా? తీసుకుందాం అనుకున్నా, ఈ లోపు ఆ ఫంటర్గాడు వచ్చి చెడదొబ్బాడు. రోజులు యాజ్ యూజువల్గా గడుస్తున్నాయి. తను మళ్ళీ నాకు కనిపిస్తుందో లేదని ఓ చిన్న టెన్షన్.